అన్సియన్ స్పిరిచువల్ వరల్డ్, కనిపించని ఆధ్యాత్మిక ప్రపంచం. దెర్ ఈజ్ అన్ అన్సియన్ స్పిరిచువల్ వరల్డ్ ఆల్ అరౌండ్ యాజ్. కనిపించని ఆధ్యాత్మిక ప్రపంచం సాతాను పాలనలో ఉంది. భౌతిక ప్రపంచంలో ప్రతి మనిషి భౌతిక దృష్టిని కలిగి ఉంటాడు. కనిపించని ఆధ్యాత్మిక ప్రపంచం ప్రతి మనిషిని చూడలేని ప్రపంచం. ఆధ్యాత్మిక అంధత్వం ఉంది అంటే ప్రతి అవిశ్వాసుడు క్రీస్తును మరియు దేవుణ్ణి చూడలేడు. చాలామంది క్రైస్తవులకు ఆధ్యాత్మిక హస్రదృష్టి ఉంది. దేవుని బిడ్డ మరియు క్రీస్తుశుడు భౌతిక ప్రపంచంలో మరియు ఆధ్యాత్మిక ప్రపంచంలో చూడగలరు. ఇతని పేరు డానియల్. అంకిత భావంతో కూడిన కుటుంబ వ్యక్తిగా పేరు పొందాడు. అతడు ఈ లోకంలో క్రీస్తు శిష్యుడు. అతను కూడా ఈ కనిపించని ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవుని సైనికుడు. అది కనిపించని సైనికుడు. ఇదేమో భౌతిక ప్రపంచం. ఇదేమో అతనిలో ఉన్న కనిపించని ఆధ్యాత్మిక ప్రపంచం. ఇదేమో కనిపించే భౌతిక ప్రపంచం. అదేమో కనిపించని దేవుని యొక్క ఆధ్యాత్మిక ప్రపంచం. ఒక వ్యక్తిలో ఇద్దరు భౌతిక దృష్టి గలవారు, కనిపించని దృష్టి గలవారు. అపారమైన ప్రజలు కనిపించని దెయ్యాల ద్వారా ఎస్కర్ట్ చేయబడుతున్నారు మరియు బానిసలుగా చేస్తున్నారు. ఇదేమో భౌతిక ప్రపంచం. భౌతిక ప్రపంచంలో ఇలా ఉంటుంది. ఇదేమో కనిపించని ఆధ్యాత్మిక ప్రపంచం. ఇక్కడ కనిపించే భౌతిక ప్రపంచం ఉంది, అతనిలోనే కనిపించని ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది. ఇదేమో భౌతిక ప్రపంచం. ఇదేమో కనిపించని అతనిలో ఉన్న ఆధ్యాత్మిక ప్రపంచం. భౌతిక ప్రపంచంలో దానియేలు నాస్తిక సహచరులు వాళ్ళు. ప్రజలను బానిసలుగా మార్చే ప్రతి దెయ్యం దానియేలు నుండి భయంతో వెనక్కి లాగుతుంది. అతను వాటిని దాటి వెళుతున్నప్పుడు కొంతమంది దెయ్యాలు దానియేలుపై అసహజమైన ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రజలను ఉపయోగించుకుంటాయి. ఈ చర్చి భౌతిక ప్రపంచంలో సేవ చేయబడుతుంది. పరిశుద్ధాత్మ క్రైస్తవుల్లో ఉన్నందున దయ్యాలు ఈ చర్చిలోకి ప్రవేశించలేవు. వారు దేవుని పూజిస్తారు మరియు ప్రార్థిస్తారు. ఈ వ్యక్తులు వేరే చర్చిలో విశ్వాసులుగా ఉండేవాళ్ళు. చాలామంది క్రైస్తవులు కనిపించని శత్రువు సాతానుచే మోసగించబడ్డారు మరియు ఉపయోగించబడ్డారు. దానియేలు ఒక తప్పుడు ప్రవక్త లేదా తప్పుడు క్రైస్తవుడు అని వాళ్ళు అనుకుంటూ వాళ్ళు అలా భావిస్తూ ఉండేవాళ్ళు. ఈ మనుషులు దేవుని శిష్యులు. హలో దానియేల్, ఎలా ఉన్నారు మిత్రమా? చాలా కొద్దిమంది విశ్వాసులు దానియేలు దేవుని మనిషి లేదా దేవుని సేవకుడని కొంతమంది చెబుతూ ఉంటారు. ప్రతి కుటుంబం భౌతిక ప్రపంచంలో మంచి మరియు సంతోషకరమైన కుటుంబం గృహంగా కనిపిస్తుంది. రాక్షసులు దెయ్యాలు ప్రతి చోట ప్రతి కుటుంబంపై ఇంటిపై దాడి చేస్తారు, ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. దానియేలు భౌతిక ప్రపంచంలో ఇంటికి చేరుకుంటాడు. దానియేలు ఇల్లు సాతానుకు వ్యతిరేకంగా దేవుని దూతలచే రక్షించబడుతుంది. పరిశుద్ధాత్మ మరియు అగ్ని దానియేలు లోపల ఉన్నందున దేవదూతలు అవసరం లేదు. అతను ఇంట్లో ఉన్నప్పుడు భౌతిక ప్రపంచంలో ఇంట్లో దానియేలు మరియు డయాన్ మరియు ముగ్గురు పిల్లలు. డయాన్ మరియు పిల్లలు దేవుని కవచాన్ని ధరించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దానియేలు సత్యం యొక్క పరిశుద్ధాత్మతో తన కుటుంబంపై అధికారం కలిగి ఉన్నాడు. ఇది భౌతిక ప్రపంచం. కనిపించని ఆధ్యాత్మిక ప్రపంచం. దేవుని దేవదూతలు డయాన్ ఆమె వెళ్ళే ప్రతి చోట ఆమె వెంట తీసుకు వెళ్తారు. భౌతిక ప్రపంచంలో పాఠశాలలో డానియేల్ పిల్లలు దేవుని దూతలు తీసుకువెళ్తున్నారు. దేవుడు దానియేలును తన కుటుంబానికి అధిపతిగా, భర్తగా మరియు తండ్రిగా అభిషేకించాడు. తన కుటుంబాన్ని బాగా చూసుకునే మరియు వారి కోసం ప్రార్థించే బాధ్యతలు దేవుడు దానియేలుకు ఇచ్చాడు.
ఇప్పుడు ఎఫెసీయులకు 6వ అధ్యాయం 12వ వచనంలో ఏలి అనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహంతోనూ పోరాడుచున్నాము. ఆమేన్.